నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ TLJ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ విత్ మటన్ కర్రీ రైతా విత్ పెప్సీ. ఈ రోజు మన సలాడ్ అయితే వెరైటీగా ఉంది, పొడుగు ఉన్నాయి చూడండి. దోసకాయ అయితే సూపర్ ఉంటుంది. మటన్ కర్రీ అయితే గ్రేవీ సూపర్ ఉంది. ఆ మటన్ తీసుకొని అంజలికి ఎట్లుంటుంది, సూపర్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లెచ్చరని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ మటన్ బిర్యానీ మొత్తం తినేయాలి. ఎంత సూపర్ ఉందంటే మా చెల్లె ఆల్రెడీ తినుకుంటూ కమ్మ 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 అని చెప్తుంది. కమ్మ ఉందని చెప్తలేదు, కమ్మ కమ్మ అని చెప్తుంది. ఈ మటన్ కర్రీ అయితే ఈ నల్లి బొక్కను తీసుకొని అట్లా జుర్రుకొని తింటే ఉంటది చూడు. నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటేనే. ఇంకా తింటే ఎంత బాగుంటుందో కదా. చిట్టి ఈ బిర్యానీ మొత్తం తినేసి ఎవరైతే పెప్సీ తాగి డన్ చెప్తారో వాళ్ళే విన్నర్. ఓడిపోయిన వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఉండబోతుంది. ఎవరు ఓడిపోతారు ఈ ఛాలెంజ్ లో? నేను ఓడిపోను, నువ్వే ఓడిపోతావు. సరే చూసుకుందాం. చూద్దామా? చూద్దాం. ఛాలెంజ్. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. ముక్క మీద గ్రేవీ వేసుకుంటే ఉంటుంది చూడు నా సామిరంగా రంగో రంగా. సూపర్ ఉంది. ఫుల్ స్పైసీ. రైతులకు ఇంకా సూపర్ ఉంది. అయ్యయ్యో,
నల్లి బొక్క. డన్. నల్లి బొక్కలు అయితే ఫుల్ కారం ఉన్నాయి కదా, ఫుల్ స్పైసీ. ఫస్ట్ టైం తిన్నాం మేము ఈ నల్లి బొక్కలు, ఎప్పుడు తినలేం కదా. మొత్తం ఏం లేకుండా తినేసిన. ఈ క్యారెట్ అయితే అసలు తినలేకపోయినా, కానీ అయినా కూడా ఒకటి క్యారెట్ మొత్తం తినేసిన. మా చెల్లి అయితే ఆయనకే తినలేదు, తిన్నాయి వసగం. ఏం లేదు. ఇదైతే మొత్తం బొక్కనే, ఇది బొక్కనే, ఇది బొక్కనే, ఇదైతే ముడుసు. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా. నేను చెప్పిన కదా పేరు మార్చి పెట్టుకుంటా అని. ఓడిపోతే నేనే విన్ అయినా. మా చెల్లెకి గట్టి పనిష్మెంట్ ఇద్దాం, అస్సలు తగ్గేదిలే ఈరోజు. కండలకేంచి ముక్కలకేంచి మొత్తం చెమటనే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయినా కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లో కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను విన్ అయిపోయినా కాబట్టి మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఆ పనిష్మెంట్ అయితే ఈరోజు ఫుల్ క్రేజీ ఉంది. మా చెల్లి అయితే అస్సలు చేయలేదు. చూద్దాం చేస్తుందో చేయలేదో. చూద్దామా? చూద్దాం. అసలు ఆ పనిష్మెంట్ ఏంటంటే, ఒక బిస్కెట్ తీసుకొని ఇక్కడ ఫోర్ హెడ్ మీద పెట్టుకొని దాన్ని మెల్లగా ఇలా 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 అనుకుంటూ వచ్చి నోటి దగ్గరకు వచ్చినాక తీసుకొని తినాలా. ఓకే. కింద పడిపోతే మళ్ళీ తినాలా. అలా 2 బిస్కెట్స్ తినాలి, ఓకేనా? 2 బిస్కెట్స్ తినడే కష్టం అంటే ఇంకా 2 అంట. 2 బిస్కెట్లు, ఇంకా 5 బిస్కెట్లు వేద్దాం అనుకున్నా కానీ ఇంకా పోనీ పాపం 2 బిస్కెట్లు వేపినా. అమ్మో, పెద్ద ప్లానింగే. ఓకే, ఫస్ట్ 5 బిస్కెట్ అని చెప్దాం అనుకున్నా, మళ్ళీ అది కష్టం అవుతుంది. నేను చూసిన ఒకసారి పెట్టుకొని ఇలా ఇలా అని చూసినా రాలేదు, ఊరికే కింద పడిపోతుంది. అట్లయితే కష్టం అవుతుందని పోనీ పమ్మని 2 బిస్కెట్లు చెప్పిన, ఓకేనా? ఓకే. 2 బిస్కెట్లు తినాలి. ఇక్కడ నుంచి ఒకవేళ ఇట్లా ఇట్లా ఇలా వచ్చేసి నోట్లో పోకుండా కిందికి పడిపోయింది అనుకో, మళ్ళీ తీసుకోవాలా. తీసుకో. అట్లా కాదు, అట్లా ఎవరైనా తింటారు. చిన్న పైకి లేదు, ఇంకా తలకాయ 4 హెడ్ మీద పెట్టు పైకి. అయ్యో, పడిపోయింది. ఫస్ట్ టైం అయిపోయింది, ఒకసారి అయిపోయింది అంటున్నా. అయ్యో, బిస్కెట్ ఇరిపోయిందా? అది అన్న పడిపోయింది. అయ్యో, ఇంకో బిస్కెట్ తీసినాము, అది పడిపోయింది. ఏడనో నా నోరు తిరుగుతుంది. వావ్, సూపర్. సెకండ్ ఛాన్స్కే పట్టేసింది నోట్లోకి. గుడ్ గర్ల్ చిన్న, నువ్వు శబాష్. ఆ శబాష్ చేసినట్లేదు కదా. ఓకే, ఇంకో బిస్కెట్ తినిపిద్దాం. అలా అని ఈజీగా తింటుంది కాబట్టి 3 బిస్కెట్లు తినిపిద్దాం. ఫస్ట్ 2 చెప్పినావు నాకు. 2 నువ్వు తినలేవేమో అనుకున్నా, అందుకే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇగో ఇంకొక బిస్కెట్ పైకి పెట్టు. నువ్వు కిందికి పెడుతున్నా, పైకి పెట్టు. ఇంకా నెత్తి, అయ్యో ఇంకా నెత్తి మీద పెట్టు. వద్దులే. ఓకే. అందుకున్నా పోయింది. ఏ చిట్టి కొడుతూనే చెప్తున్నా. పట్టింది, నేనేం అనలేదు పండు. అది ఊపి ఇంత మెల్లగా ఊపినా కానీ అది వాడదు, చెయ్యదు. ఇది బిస్కెట్ ఎట్లనే పడిపోయింది. అబ్బా, అయ్యో 3 టైమ్స్ ఇది సెకండ్ బిస్కెట్. అబ్బా, ఎందుకు ఇట్లా అవుతున్నాయి? ఎట్లా వెళ్తుంది మూతి. కొంచెం అయితే పట్టేసుకుంటుండే నోరు. ఓ మై
గాడ్ తిను అది కింద పడితే మళ్ళీ పెడతావు స్టైల్ పడితే అంతే ఉంటది ఇచ్చి ఎందుకు ఇంత స్టైల్ నాకు ఇచ్చి పడిపోయింది 5 times. ఇందాక మంచిగా పట్టుకున్నది ఎచ్చులకు పోయింది అని తిప్పింది కంట్ల పడ్డది అయ్యో అబ్బా స్టేట్ స్టేట్ అమ్మ ఇదేం ఇప్పుడు ఒకటి నేను ఇట్లానే పెట్టుమన్నా అమ్మ మొత్తం ఒకటేసారి నోట్లో పెట్టేసుకుంది కానీ నిజంగా అప్పుడే 3rd టైము 4th టైము మంచిగా నోట్లోకి వచ్చింది కాకపోతే స్టైల్గా ఇట్లా అన్నది అది మళ్ళీ బయట పడిపోయింది కానీ నిజంగా ఎవరు చేయలేరు అంత తొందరగా నువ్వు చేసినావు శబాష్ నేను నువ్వే చెప్పలు కొట్టుకుంటున్నా శబాష్ అది శబాష్ కొట్టట్లేదు చిట్టి కొట్టినట్టుందా పగ తెచ్చుకున్నట్ట సో ఫ్రెండ్స్ మా చెల్లి అయితే టఫ్ పనిష్మెంట్ని కూడా ఈజీగా వేసేసింది కాకపోతే మంచిగా వచ్చింది దాన్ని మళ్ళీ స్టైల్ పడి పోగొట్టేసుకుంది మళ్ళీ చాలా సార్లకి వచ్చింది మళ్ళీ బిస్కెట్ కానీ లాస్ట్ టైం మొత్తం ఒకటేసారి ఓంబడి పెట్టేసుకుంది నోట్లో అది వచ్చేసింది నోట్లోకి ఇట్లా సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేద్దాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి మోబీ సాంగ్ పాడుతూ ఉంటే సౌండ్ రాలేదు సిస్టర్ ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్ సే హాయ్ యువర్ వీడియో సూపర్ అసలు సాంగ్ ఎందుకు రాలేదంటే అక్కడ అన్వాంటెడ్ వర్డ్స్ లేవు కాకపోతే అన్వాంటెడ్ వర్డ్ ఉన్నట్టు యూట్యూబ్ స్ట్రైక్ ఇచ్చింది సో అందుకే అక్కడ మేము మ్యూట్ చేసేసినాం ఇంకోసారి అలా కాకుండా చూసుకుంటాం ఓకేనా సెకండ్ కామెంట్ వచ్చేసి ఖుషి హాయ్ సిస్టర్స్ ఐఎమ్ తేజస్విని ప్లీజ్ నా కామెంట్ ని చూడండి హాయ్ చెప్పండి వెల్లుల్లిపాయలు తినండి పనిష్మెంట్ గా ప్లీజ్ వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మేము పనిష్మెంట్ చేసినాం కదా 2-3 సార్లు చేసినాము అది వేంజ్ పనిష్మెంట్ లాగా కానీ కొంచెం డిఫరెంట్ గా పనిష్మెంట్లు చెప్పండి మాకు కూడా ఏ పనిష్మెంట్ చేయాలో అర్థం కావట్లేదు అసలు కదా అందుకే ఈరోజు మధ్యలో గేమ్ ఆడిపించిన థర్డ్ కామెంట్ వచ్చేసి బేబీ మహాలక్ష్మి హాయ్ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఛాలెంజ్ ఫుడ్ చాలా బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఉప్పు మామిడికాయ తినండి పనిష్మెంట్ కింద ఈ రోజుకి చెల్లి తెలుస్తుంది అమ్మ నాన్న చెప్పండి సిస్టర్ అమ్మ నాన్న అసలు అర్థం కాలే ఈ కామెంట్ అమ్మ నాన్నకి చెల్లికి హాయ్ చెప్పమన్నారు అనుకుంటా హాయ్ అమ్మ నాన్న చెల్లి హాయ్ అమ్మ నాన్న చెల్లి థ్యాంక్ యూ అక్క మా ఛాలెంజెస్ ని ఇంత బాగా ఇష్టపడుతున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు ఇలానే మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తుండండి మరొకసారి అందరికీ హాయ్ చెప్తున్నాం హాయ్ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ మీరే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ ద నెక్స్ట్ వీడియో బై బై